మా ఛానల్కి కొన్ని వందల మెసేజ్లు పెట్టారు. అన్న, పిఠాపురంలో భయంకరమైన సంఘటన జరిగింది కదా, పిల్లల్ని కులం పేరుతో భయంకరంగా సాక్షాత్తు టీచర్లే ప్రతిరోజు కులం పేరుతో మీరు తక్కువ జాతి వాళ్ళు అంటరాని వారని అన్ని తిట్లు తిట్టారు కదా టీచర్లే. అసలు ఏం జరుగుతుందన్న పిఠాపురంలో అంటూ మాకు కొన్ని వందల మెసేజ్లు పెట్టారండి. మేము దాని గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, పిఠాపురంలో ఒక గ్రామంలో పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు, క్యాస్ట్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి పసిపిల్లల్ని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలకి క్యాస్ట్ అంటే కూడా తెలియదు. ప్రతిరోజు పాఠం చెప్పాల్సిన, మంచి చెప్పాల్సిన టీచర్లే నువ్వు తక్కువ కులం వాడివి, నువ్వు దేనికి పనికిరాని వాడివి నువ్వు అంటూ ఉంటే ఆ పసి హృదయాలు ఎంత గాయపడి ఉంటాయి. మీకు తెలుసా, గుంటూరులో ఒకప్పుడు థమ్సప్ బ్యాన్ చేశారు కొన్ని కాలేజీల్లో. అంత భయంకరంగా ఉండేదండి గుంటూరులో క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పటికి కూడా ఉంది గుంటూరులో క్యాస్ట్ ఫీలింగ్. ఈ వీడియో చూస్తున్న వారిని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంతమంది కింద కామెంట్లు పెడుతున్నారు, ఎస్సీ రిజర్వేషన్ తీసుకోకండి అంటున్నారు. అసలు ఎస్సీ రిజర్వేషన్కి కులానికి క్యాస్ట్ ఫీలింగ్కి సంబంధం ఏంటి? అంటే రిజర్వేషన్ తీసేస్తే కులం ఫీలింగ్ పోద్దా? కొన్ని ఆఫీసుల్లో ఎస్సీ వాళ్ళని కానీ ఎస్సీ కులం కాకుండా ఉంటారు సరే, వాళ్ళ మీద కూడా కుల వివక్ష చూపించారు. ఎస్సీ వాళ్ళు రిజర్వేషన్లు అనిపిస్తున్నారు అనుకుందాం, ఎస్సీ వాళ్ళని కాకుండా బీసీ వాళ్ళ మీద కూడా కుల వివక్ష చూపిస్తున్నారు. తెలుసా మీకు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, కింద కామెంట్లు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఇంత క్యాస్ట్ గొడవ, ఇన్ని సంఘటనలు, ఇంత కొలపిచ్చి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు అన్నా అంటూ కొన్ని వందల మెసేజ్లు. దానికి మేమేం చెప్తాం చెప్పండి? మేమేమైనా చెప్పగలం సమాధానం? మీరే కింద కామెంట్లు చేయాలి. ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, కింద కామెంట్లు పెడుతున్నారు? అందుకని అంటున్నాను, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లు పెడితే వీడియో అనేది రీచ్ అయింది. మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, అన్న లడ్డూ విషయం పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, మరి మనిషి జాతి చాలా గొప్పది కదా, ఇప్పుడు తినే లడ్డు కంటే మనిషి జీవితం ఇంకా గొప్పది కదా, మరి మనిషిని కుల వివక్షతో చూపించినప్పుడు, మరి మనిషిని తక్కువ కులం వాడని దూరం పెట్టినప్పుడు, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడాలి, అరే మనందరం భారతీయులమే కదా అని ప్రెస్ మీట్లు పెట్టాలి కదా అని కింద ఒకళ్ళు కామెంట్.